మా చెట్టు కాకరకాయలండి సీజన్ అయిపోతుంది. ఒక 4, 5 కాయలే వచ్చాయి వారం తర్వాత. అంతకుముందు అయితే డైలీ ఒక 4, 5 వచ్చేది. ఇప్పుడు ఇవన్నీ నేను ఫ్రై చేస్తున్నాను ఉల్లిపాయ వేసేసి. నేను ఏంటంటే కాకరకాయలతో పాటు ఉల్లిపాయలు కూడా వేసేస్తాను కడాయిలో. అలా వేస్తే రెండు ఒకేసారి మగ్గుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు రెండు కలిపి వేసేస్తున్నాను. దీంట్లో ఏం వేయొద్దండి, ఉల్లిపాయ కాకరకాయలు వేయాలి. కొంచెం మగ్గినాక దాంట్లో ఉప్పు కారం వేసేయాలి. పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసేయాలి. కొంచెం స్పైసీగా చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కావాలంటే వేసుకోవచ్చు, బాగుంటుంది పచ్చిమిర్చి వేస్తే. పసుపు వేస్తున్నాను. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతుంది. ఉప్పు కూడా వేస్తున్నాను. ఒక 5 మినిట్స్లో అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు. హైలో పెట్టేసి గబగబా వండేసేయాలి. చూసారా, కారం వేస్తున్నాను. కారం వేసాక కలుపుతూనే ఉండాలండి. కాకరకాయ హెల్త్కి చాలా మంచిది అంటారండి. వీక్లీ వన్స్ తిన్నా పర్వాలేదు. ఫ్రై చేసుకోవచ్చు ఇలా, లేకపోతే పులుసు చేసుకోవచ్చు, మసాలా కర్రీ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా కాకరకాయలు పొడుగుగా కట్ చేసి దాంట్లో చింతపండు, బేసన్, జీలకర్ర, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ మంచి పేస్ట్ లాగా చేసి కాకరకాయ మధ్యలో పెట్టేసి ఆ తర్వాత ఫ్రై చేయాలండి ప్యాన్ మీద వేసేసి. అది కూడా చాలా బాగుంటుంది. ఈసారి చేసినప్పుడు నేను వీడియో పెడతాను. చాలా టేస్ట్ ఉంటుందండి అది కూడా తింటే. రెండు ప్యారలర్గా ఫ్రై అవుతుంటాయి. ఇటు ఆనియన్ కూడా ఫ్రై అవుతుంటుంది, ప్లస్ దాంతోపాటు కాకరకాయ కూడా ఫ్రై అవుతుంది. చూడండి, ఈ ఆనియన్ ఫ్లేవర్ అంతా, పచ్చి ఫ్లేవర్ అంతా కాకరకాయకి వస్తుంది. మళ్ళీ కాకరకాయ ఫ్లేవర్ అంతా ఆనియన్కి వస్తుంది కనుక టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి రెండు ఎట్ ఏ టైం వేస్తే. వంకాయ కర్రీలో కూడా ఇలా ఆనియన్తో పాటు వంకాయలు కూడా వేసేయాలి, బాగుంటుంది అది కూడా.